புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளித்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவருகளும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து కుళిరందు ఏలోర్ ఎంబావాయ్. తిరుప్పావైలో మొదటి 5 పాసురాల్లో వ్రతానికి సంబంధించినటువంటి విశేష విషయాలను అందించి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 రోజులు 10 మంది గోపికలని నిద్ర లేపినట్లుగా భావించి చెప్తోంది అమ్మ. మొదటి గోపిక ముగ్ధ. ఆవిడను లేపడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు ఈ పాసురంలో. ఓ అమ్మాయి, పక్షులు ఆహార సంపాదనకి బయలుదేరుతున్నాయి. పక్షిరాజైన గరుడుని మీద స్వామి విష్ణుమూర్తి ఎంత ఆనందంగా విహరిస్తాడు. ఆయన కోవిలలో ఆలయంలో తెల్లని శంఖం పిలుస్తున్నట్లుగా ధ్వనిస్తోంది. వినిపించడం లేదా? లే పూతన విషక్షీరాలు తాగినవాడు, శకటాసురుని చంపినవాడు, పాల సముద్రంలో మెత్తని శేషుని పైన లోకరక్షణ కోసం యోగ నిద్రలో ఉన్న స్వామిని, జగత్కారకుని, సర్వేశ్వరుని తమ హృదయాలలో దాచుకున్న మునులు, యోగులు హరి హరి అన్నప్పుడు వచ్చే ధ్వని మా గుండెలలో దూరి మమ్మల్ని లేపింది. అమ్మా, నువ్వు కూడా వెంటనే లేచిరా తల్లి అంటుంది సూడి కొడుత్త నాచియార్.